శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అస్మద్గురుభ్యో నమః. అస్మత్పరమగురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలో 16వ శ్లోకం. రాజిష్ఠుర్భోజనం భోక్తా సహిష్ణుశ్చ కదాదిజః అనగో వ్యయో జేత విశ్వయోనిః పునర్వసుః. ఇక్కడ దేవానాం బంధునిహితం గుహాసు అని వేదంలో చెప్పబడింది. అలాగే తవంతరాత్మ మమచ అని భాగవతంలో చెప్పబడిన ప్రకారం బ్రహ్మరుద్రాదులు ఉన్నారు. వారిలో ఎప్పుడూ కూడా భగవంతుడు ఉంటాడు, శ్రీమన్నారాయణుడే. అలా ఉండడమే కాకుండా వారికి ఆదేశం ఇస్తూ ఉంటారు. అంటే వీరి యొక్క ఆదేశం ప్రకారం వారు చేస్తారు. అలాగే అలా కాకుండా వారి హృదయాల్లో కూడా ఉండి ఎప్పుడూ కూడా ఈ సృష్టి కార్యక్రమాన్ని, రక్షణ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ వారు వరం కోరుతారు దేవతల్ని, ఇంద్రుడిని. ఎందుకంటే ఈ వానరులందరినీ కూడా బతికించమని. అప్పుడు సంకల్పం చేస్తే వాళ్ళందరూ కూడా బతికి వచ్చేస్తూ ఉంటారు, అందరూ కూడా జీవించి వస్తూ ఉంటారు. అంటే ఇక్కడ సంకల్పం చేస్తే జరుగుతుంది. వారి హృదయంలో కూడా కదా, అంటే అలాగే మన హృదయాల్లో కూడా ఆ స్వామి ఉంటారు. ఆ స్వామి ఉండి ఏం చేస్తారంటే మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు దాన్ని రక్షించేటువంటి విధంగా ఉంటుంది ఆలోచన. అంటే మనకు ఆపద వచ్చినప్పుడు మనం తప్పించుకుంటాం. దాన్ని అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. అలాగే రోగం వచ్చినప్పుడు ఆ రోగ నిరోధక శక్తి కూడా ఏర్పడుతుంది. దీన్ని అది కూడా అంతే, అసంకల్పిత ప్రతీకార చర్య. అంటే ఏంటి, భగవంతుడు మనలో ఉండడం వల్ల అలా జరుగుతుంది. అంటే మనం ఆలోచించకుండానే ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం. అది భగవంతుడి యొక్క ఆలోచనే. ఈ భగవంతుడు మన హృదయాల్లో కూడా ఉన్నారు అని పూర్వాచార్యులు చెప్పారు. వేదములందు ప్రకాశించినటువంటి మణిదీపం ఎవరు? గొల్లకులంలో ఉన్నారు. ఆ శ్రీకృష్ణుడిని అందరూ కూడా ఆశ్రయించండి. శ్రీకృష్ణుడిని ఆశ్రయించారట. ఇంకెవరు? సూర్యకులంలో అవతరించారు. ఆ శ్రీరాముడిని శరణాగతి చేయాలి అంటున్నారు. పరమాత్మ మన్ని ఉద్ధరిస్తారు. అందుకని ఓం పునర్వసవే నమః అని శరణాగతి చేశాం. ఆ స్వామి ఏం చెప్పారు? మన్మనాథ మగ్భక్తో మధ్యాజీ మాన్ నమస్కురు మామే వైష్యపి సత్యం తే అని చెప్పారు. నాకు నమస్కరించండి, నన్ను ఆశ్రయించండి, నా పాదాలను ఆశ్రయించండి అని వారు చెప్పారు పరమాత్మ. కనుక సర్వభూతాని యంత్రారూఢాని మాయయ, సర్వభూతలలో కూడా అంటే సర్వభూతములందు సర్వజీవులందు నేను హృదయంలో ప్రవేశించి ఉంటాను అని చెప్పారు. కనుక ఆ పరమాత్మ సంపూర్ణ చైతన్యం గలవాడు. కనుక మనం కూడా చైతన్యంతో మంచిని అలవరుచుకొని పూర్వాచార్యులను ఆశ్రయించి ఆ విష్ణు సహస్రనామం ద్వారా ఓం పునర్వసయే నమః అనే నామంతో శరణాగతి చేశాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాద్వయే చక్రవర్తి తనూజాయై సార్వభౌమాయ మంగళం.